నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 33వ అధ్యాయంలో ఉన్నాం. 4 దిక్కులు జయించారు పాండవులు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఆ తరువాత ధర్మరాజు రాజసూయ యాగ దీక్ష వహించాడండి. వైశంపాయనువాచ ఏవం నిర్జిత్య పృథివీం భ్రాతరః కురునందన వర్తమానాః స్వధర్మేణ చశాసు పృథివీమిమాం. వైశంపాయనుడు అన్నాడు, ఈ విధంగా భూమండలమంతా జయించి స్వధర్మానువర్తులై 5 సోదరులు ఈ భూమిని పాలించసాగారు. చతుర్భీర్భీమసేనాద్యైః భ్రాతృభిः సహితో నృప అనుగృహ్య ప్రజాః సర్వాః సర్వవర్ణానగోపయతు. అవిరోధేన సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః ప్రీయతాం దీయతాం సర్వం ముక్త్వా కోశం బలం వినా. సాధుధర్మేతి పార్థస్య నాన్యత్ శ్రూయేత భాషితం ఏవం వృత్తే జగత్తస్మిన్ పితరీవాన్వరజ్యత. న తస్య విద్యతే ద్వేష్టా తతోస్య జాతశత్రుతా రక్షణాత్ ధర్మరాజస్య సత్యస్య పరిపాలనాత్ శత్రూణాం క్షపణాచ్చైవ స్వకర్మ నిరతాః ప్రజాః. భీమసేనుడు మొదలైన 4 స్నేహితులతో కూడి యుధిష్ఠిరుడు ప్రజలందరినీ అనుగ్రహంతో చూస్తూ అన్ని వర్ణాల వారిని సంతుష్టపరిచాడండి. ఎవరితో విరోధం లేని విధంగా అందరి హిత సాధనలో నిమగ్నుడయ్యాడు. అందరినీ తృప్తిపరిచాడు. కోశాగారాన్ని తెరిపించి దాన ధర్మాలు చేయించాడు. ఎవరినీ బలప్రయోగంతో లొంగదీయలేదు. ధర్మమను మాట తప్ప వేరొక మాట అతని నుండి వెలువడలేదు. పుత్రుడు తండ్రిపై అనురాగం పెంచుకున్నట్లు ప్రజలందరూ ధర్మరాజు పట్ల అనురాగం కలిగి ఉన్నారు. ధర్మజును ద్వేషించేవాడు ఒక్కడూ లేడండి. అందులకే అతడిని అజాతశత్రువు అని కీర్తించారు. ధర్మజుడు ప్రజల్ని రక్షించడం, సత్యపాలనం, శత్రునాశనం అనే పనులను నిర్వర్తించసాగాడు. ఈ కార్యాల పట్ల నిశ్చింత కలిగి ప్రజలంతా తమ తమ కర్మల పట్ల ఆసక్తి పెంచుకుని జీవించారు. బలీనాం సంయగాదానాద్ధర్మతశ్చానుశాసనాద్ నిగామ వర్షీ పర్జన్య స్ఫీతో జనపదో భవతు. న్యాయపూర్వకంగా పన్ను గ్రహించటం వలన, ధర్మప్రధానంగా పరిపాలించటం వలన మేఘాలు ఇచ్ఛానుసారం వర్షించాయి. రాజు గనక అధర్మపరాయణుడైతే వర్షాలు కురవ్వండి. ఈ ప్రకారం యుధిష్ఠిరుని జనపదాలన్నీ ధనధాన్యాలతో సమృద్ధమయ్యాయి. సర్వారంభాః సుప్రవృత్తా గోరక్షాకర్షణం వణిక్ విశేషాత్ సర్వమేవైతత్ సంజజ్ఞే రాజకర్మణః. దస్యుభ్యో వంచకేభ్యో వా రాజన్ ప్రతి పరస్పరం రాజవల్లభతశ్చైవ నాశ్రూయంతమృషా గిరః. అవర్షం చాతివర్షం చ వ్యాధిపావకమూర్ఛనం సర్వమేతత్ తదా నాసీద్ధర్మనిత్యే యుధిష్ఠిరే. ప్రియం కర్తుముపస్థాతుం బలికర్మ స్వభావజం అభిహర్తుం నృపా జగ్భుర్నాన్యైః కార్యైః కథంచన. ధర్మ్యైర్ధనాగమైస్తస్య వవృధే నిచయో మహాన్ కర్తుం యశ్చ న శక్యేత క్షయో వర్షశతైరపి. గోరక్షణ, వ్యవసాయం, వ్యాపారం అన్ని పనులు చక్కగా సాగుతున్నాయి. ప్రత్యేకించి రాజవ్యవస్థచే ఉత్తమంగా సంపన్నమయ్యాయి. చోరుల నుండి, వంచకుల నుండి, రాజవిశ్వాసపాత్రుల నుండి పరస్పరం వ్యర్థమైన మాటలు వినపడడం లేదండి. అబద్ధములు ప్రజల మధ్య కూడా లేవు. నిత్యము ధర్మాసక్తుడైన యుధిష్ఠిరుని రాజ్యంలో అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు, అగ్ని మొదలైన ఉపద్రవాల పేరు కూడా వినపడడం లేదు. రాజులందరూ స్వభావానుసారం యుధిష్ఠిరునికి కానుకలు ఇవ్వడానికి, ప్రియం చేయటానికి మాత్రమే వచ్చారు. అన్యకార్యాల కోసం రాలేదు. ధర్మంగా సంపాదించిన ధనాగారం బాగా వృద్ధి చెందింది. 100 సంవత్సరాలు దానం కోసం కోశాగారం తెరచిన ఆ ధనం తరిగిపోదు. స్వకోష్ఠస్య పరిమాణం కోశస్య చ మహీపతి విజ్ఞాయ రాజా కౌంతేయః యజ్ఞాయైవ మనోదధే. సుహృదశ్చైవ ये सर्वे पृथक् च सह चाब्रुवन् यज्ञकालस्तव विभो क्रियतामत्र साम्प्रतम्. अथ एवं ब्रुवतामेव तेषामभ्याययौ हरिः ऋषिः पुराणो वेदात्मा दृश्यश्चैव विजानतां. जगतस्थस्थुषां श्रेष्ठप्रभवश्चाप्ययश्च
భూతభవ్యభవన్నాథ కేశవ కేశిసూదనః ప్రాకారः సర్వవృష్ణీనాం నపస్య భయదోరిహ బలాధికారే నిక్షిప్య సమ్యగానకదుందుభిం ఉచ్చావచముపాదాయ ధర్మజాయ మాధవః ధనౌఘం పురుషవ్యాఘ్రహబలేన మహతావృతః. కుంతీనందనుడు యుధిష్ఠిరుడు తన వస్త్రాగారాల్ని కోశాగారాన్ని పూర్తిగా తెలుసుకుని యజ్ఞం చేయాలని నిశ్చయించాడు. అతని హితేషులందరూ వేరువేరుగా అంతా కలిసి యుధిష్ఠిరా, మీరు రాజసూయం చేయడానికి తగిన సమయం ఆసన్నమైనది కావున దానికి కావలసిన ప్రయత్నం చేయండి అన్నారు. వారందరూ ఇలా విన్నవిస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. శ్రీకృష్ణుడు పురాణ పురుషుడు, నారాయణ ఋషి, వేదస్వరూపుడు, విజ్ఞానులకు కూడా ఆయన దర్శనం దుర్లభం. స్థావర జంగమాలన్నింటికీ శ్రీకృష్ణుడు ఉత్పత్తి స్థానం, అందరికీ ఆశ్రయం, భూత భవిష్యత్ వర్తమానాల శాసకుడు. కేశి అనే రాక్షసుని చంపి కేశవుడయ్యాడు. కృష్ణుడు వృష్ణివంశస్థులందరికీ ప్రాకారం వంటివాడు, ఆపదలలో అభయమిచ్చేవాడు, శత్రు సంహారకుడు. అతడు తండ్రి వసుదేవుని బలాధిపతిని చేసి ఎన్నో కానుకలు ధర్మరాజుకై తెచ్చాడు. పురశ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు తన తండ్రి సేనంతటినీ యుధిష్ఠిరుని పక్షంలో నిలిపి ధనరాశులను కానుకలుగా తెచ్చి సేనతో సహా అక్కడకు సహాయంగా వచ్చాడు. తం ధనౌఘమపర్యంతం రత్నసాగరమక్షయం నాదయం రథఘోషేణ ప్రవివేశ పురోత్తమం పూర్ణమాపూరయంస్తేషాం ద్విషచ్చోకావహో భవతు అసూర్యమివ సూర్యేణ నివాతమివ వాయునా కృష్ణేన సముపేతేన జహృషే భారతం పురం తం ముదాభిసమాగమ్య సత్కృత్య చ యథావిధి స పృష్ట్వా కుశలం చైవ సుఖాసీనం యుధిష్ఠిరః ధౌమ్యద్వైపాయనముఖైః ఋత్విగ్భిః పురుషర్షభः భీమార్జునయమైశ్చైవ సహిత కృష్ణమబ్రవీత్. ఆ ధనరాశులకు అంతు లేదండి. రత్నాల సముద్రం ఉందేమో అనిపిస్తోంది. వాటిని అన్నింటినీ గైకొన్న రథాల ధ్వని దిశలన్నింటినీ మారుమ్రోగిస్తూ కృష్ణుడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించాడు. అప్పటికే నిండిన ధనాగారాన్ని శ్రీకృష్ణుడు తన అక్షయ ధనరాశులతో నింపాడు. అతని ఆగమనం పాండవుల శత్రువులకు శోకాన్ని పెంపొందించింది. శ్రీకృష్ణుని రాకతో ఇంద్రప్రస్థమంతా సూర్యోదయమైనప్పుడు పొందే వెలుగువలే గాలి తన స్థానంలో నిలిచినప్పుడు ఏర్పడే ప్రాణశక్తి వంటి హర్షోల్లాసాలు వెల్లివిరిశాయి. రాజు యుధిష్ఠిరుడు మిక్కిలి ప్రసన్నుడై అతనిని కలిశాడు. శాస్త్రమర్యాదతో స్వాగత సత్కారాలు చేసి కుశలం అడిగాడు. సుఖాసీనుడై పిమ్మట శ్రీకృష్ణుని వద్దకు ధౌమ్యుడు, ద్వైపాయనుడు మొదలైన ఋషులతో తన నలుగురు సోదరులతో ధర్మరాజు కలిసి వచ్చి ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, త్వత్కృతే పృథివీ సర్వా మద్వశే కృష్ణ వర్తతే ధనం చ బహువార్ష్ణేయ త్వత్ప్రసాదాదుపార్జితం. మీ దయ వలన మీ సేవ కొరకు భూమండలమంతా ఇప్పుడు నా అధీనంలోకి వచ్చింది శ్రీకృష్ణ. మీ అనుగ్రహంతో అనేక ధనరాశులు నన్ను చేరాయి. సోహమిచ్చామి తత్సర్వం విధివద్దేవకీసుత ఉపయోక్తుం ద్విజాగ్రేభ్య హవ్యవాహే చ మాధవ. దేవకీనందన, ఈ ధనాన్నంతటినీ బ్రాహ్మణులకు అగ్నికి సమర్పించాలని అనుకుంటున్నాను. తదహం యష్టుమిచ్చామి దాశార్హం సహితస్త్వయా అనుజైశ్చ మహాబాహో తన్మానుజ్ఞాతుమర్హసి. అందుకోసం దాశార్హ, నేనిప్పుడు నీతోను సోదరులతోనూ యజ్ఞం చేయ నిశ్చయించాను. దీనికి నీ అనుజ్ఞ కోరుతున్నాను. తద్దీక్షాపగోవింద త్వమాత్మానం మహాభుజ త్వయీష్టవతి దాశార్హ విపాప్మా భవితాహ్యహం. గోవిందా, మీరు స్వయంగా యజ్ఞదీక్షను గ్రహించండి. మీరు యజ్ఞం చేస్తే నేను పాపరహితుడవుతాను. మాం వాప్యభ్యనుజానీహి సహైభిరనుజైర్విభో అనుజ్ఞాతస్మయా కృష్ణ ప్రాప్నుయాం క్రతుముత్తమం. లేదా నా ఈ సోదరులతో కలిసి యజ్ఞం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి. శ్రీకృష్ణ, నీచే అనుజ్ఞను పొంది ఉత్తమ యజ్ఞదీక్షను గ్రహిస్తాను. వైశంపాయనువాచ తం కృష్ణ ప్రత్యువాచేదం బహూక్త్వా గుణవిస్తరం త్వమేవ రాజశార్దూల సమ్రాడర్హో మహాక్రతుం సంప్రాప్నుహి త్వయా ప్రాప్తే కృతకృత్యాస్తతో వయం. వైశంపాయనుడు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజసూయ విశిష్టితను విస్తరంగా వర్ణిస్తూ ఇలా అన్నాడు. రాజసింహమా, నీవే చక్రవర్తి అవుటకు అర్హుడవు. నీవే గొప్ప యజ్ఞదీక్షను గ్రహించు. నీవు దీక్షను స్వీకరిస్తే మేమందరం కృతకృత్యులం కాగలము. యజస్వాభీప్సితం యజ్ఞం మజి శ్రేయస్యవస్థితే
నియుంక్షత్వం చ మాం కృత్యే సర్వం కర్తాస్మి తే వచః. నీవు ఇష్టమైన యజ్ఞాన్ని ప్రారంభించు, నేను నీకు ఎల్లప్పుడూ శుభం చేయడానికి సంసిద్ధుడనే. నాకు తగిన పనిలో నన్ను పెట్టు, నేను మీ అందరి ఆజ్ఞలు పాలిస్తాను. యుధిష్ఠిరోవాచ సఫలకృష్ణసంకల్పః సిద్ధిశ్చ నియతా మమ యశ్చ మే త్వం హృషీకేశ యథేప్సితముపస్థితః. యుధిష్ఠిరుడు అన్నాడు, హృషీకేశ, నా కోరికను అనుసరించి నీవు స్వయంగా ఇక్కడకు విచ్చేశావు. శ్రీకృష్ణ, మా సంకల్పాలన్నీ సిద్ధించాయి, నాకు యాగసిద్ధి నిశ్చయం. వైశంపాయనోవాచ అనుజ్ఞాతస్తు కృష్ణేన పాండవో భ్రాతృభిः సహ ఈజితుం రాజసూయేన సాధనాన్యుపచక్రమే తతస్వాజ్ఞాపయామాస పాండవోరినిబర్హణః సహదేవం యుధాం శ్రేష్టం మంత్రిభిశ్చైవ సర్వశః. అదే సమయంలో శత్రునాశకుడైన ధర్మరాజు యోధాగ్రేసరుడైన సహదేవుని మంత్రులను ఆజ్ఞాపించాడు. అస్మిన్ క్రతౌ యథోక్తాని యజ్ఞాంగాని ద్విజాతిభిః తదోపకరణం సర్వం మంగళాని చ సర్వశః అధియజ్ఞాంశ సంభారాం ధౌమ్యోక్తాన్ క్షిప్రమేవ హి సమానయంతు పురుషాః యథా యోగం యథా క్రమం ఇంద్రసేనో విశోకశ్చ పురుశ్చార్జున సారథిః అన్నాద్యాహరణే యుక్తాః సంతు మత్ప్రియకామ్యయా సర్వకామాశ్చ కార్యంతాం రసగంధ సమన్వితాః మనోరథ ప్రీతికరా ద్విజానాం కురు సత్తమ తద్వాక్య సమకాలం చ కృతం సర్వం న్యవేదయత్ సహదేవో యుధాం శ్రేష్టః ధర్మరాజే యుధిష్ఠిరే తతో ద్వైపాయనో రాజన్ ఋత్విజः సముపానయత్ వేదానివ మహాభాగాం సాక్షాన్మూర్తిమతో ద్విజాన్ స్వయం బ్రహ్మత్వమకరో తస్య సత్యవతీ సుతః ధనంజయానాం వృషభస్సు సామాసామగో భవతు. అదే సమయంలో శత్రునాశకుడైన ధర్మరాజు యోధాగ్రేసరుడైన సహదేవుని మంత్రులను ఆజ్ఞాపించాడు. ఈ రాజసూయం కోసం బ్రాహ్మణుల ఆదేశం మేరకు అంగభూతాలైన సామగ్రి, ఉపకరణాలు, మంగళద్రవ్యాలు, అలాగే ధౌమ్యునిచి ఆజ్ఞాపింపబడిన యజ్ఞోపయోగకరాలైన వస్తువులను క్రమంగా దొరికినట్లుగా మీ సేవకులను తీసుకొని సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంద్రసేనుడు, విశోకుడు, అర్జున సారథి పురుడు నాహితాన్ని కోరి అన్నపానాది సంగ్రహణం చెయ్యండి. వేటిని తినాలని అనుకుంటున్నారో వాటిని అన్నింటినీ రసగంధ భరితంగా మనస్సుకి ప్రీతి కలిగేటట్లు బ్రాహ్మణులకై చేయించండి. అతని మాటలు పూర్తి అవుతుండగానే యోధాగ్రగణ్యుడు సహదేవుడు ధర్మరాజుకు ఈ వ్యవస్థ సర్వం చేయబడింది అని నివేదించేశాడు. ప్రధాన ఋత్విజుడు వ్యాసుడు తన శిష్యగణంతో ఋత్విజులతో వచ్చాడు. వారందరూ మూర్తిమంతాలైన వేదాల వలె ఉన్నారుట. సత్యవతీదేవి పుత్రుడు వ్యాసుడు స్వయంగా బ్రహ్మత్వాన్ని అంగీకరించాడు. ధనంజయ గోత్రీయులైన బ్రాహ్మణులు సామగానం సుసామ కోసం నియమింపబడ్డారు. యాజ్ఞవల్క్యో బభూవాథ బ్రహ్మిష్ఠో ధ్వర్యు సత్తమః పైలో హోతావసో పుత్రధౌమ్యేన సహితో భవత్. యాజ్ఞవల్క్యుడు ఆ యజ్ఞానికి శ్రేష్ఠతముడైన అధ్వర్యువు, వసువు కుమారుడైన పైలుడు ధౌమ్యునితో సహితంగా హోత అయ్యాడు. ఏతేషాం పుత్రవర్గాశ్చ శిష్యాశ్చ భరతర్షభ భూవుర్హోత్రగ్రాహ సర్వే వేదాంగపారగాః తే వాచయిత్వా పుణ్యాహం ఊహయిత్వా చ తం విధిం శాస్త్రోక్తం పూజయామాసుస్తద్దేవయజనం మహత్తత్ర చక్రురనుజ్ఞాతాః శరణాన్యుతశిల్పినః గంధవంతి విశాలాని వేష్మానీవ దివౌకసాం తత ఆజ్ఞాపయామాస స రాజా రాజసత్తమః సహదేవం తదా సత్యం మంత్రిణం పురుషర్షభః ఆమంత్రణార్థం దూతాన్ స్వం ప్రేషయస్వాశుగాన్ ధృతం ఉపసృత్య వచో రాజ్ఞః స దూతాన్ ప్రాహిణోత్తదా ఆమంత్రయధ్వం రాష్ట్రేషు బ్రాహ్మణాన్ భూమిసానథ విశశ్చ మన్మాన్యాం శూద్రాం చ సర్వానానయతేతి చ. వీరి పుత్రులు, శిష్యులు, మిగిలిన వేదాంగ నిష్ణాతులందరూ సప్తహోత్రగులయ్యారు. వారందరూ పుణ్యాహవాచనం చేసి శాస్త్రోక్త విధితో ఆ యజ్ఞశాలను పవిత్రం చేసి యజ్ఞానికి అనువుగా చేశారు. ఆ స్థానంలో రాజాజ్ఞానుసారం శిల్పులందరూ దేవమందిరాల వంటి మందిరాలను నిర్మించారు. అవి విశాలంగా సుగంధభరితంగా ఉన్నాయి. రాజశ్రేష్ఠుడైన ధర్మరాజు వెంటనే మంత్రి సహదేవుని పిలిపించి రాజులందరినీ ఆహ్వానించడానికి అరుదైన దూతలను పంపి
పంపమని ఆదేశించాడు. రాజు మాటలు విని సహదేవుడు వెంటనే దూతలను పంపాడు. దూతలారా, దేశాలు తిరిగి అక్కడి రాజులను, బ్రాహ్మణులను, వైశ్యులను, మాననీయులైన ఇతరులను కూడా పిలవండి అన్నాడు. వైశంపాయనువాచ సమాజ్ఞస్తాస్తతో దూతాః పాండవే యస్య శాసనాదామంత్రయాం బభూవుశ్చ ఆనయంశ్చాపరానృతం తథా పరానపి నరాన్ ఆత్మనః శీఘ్రగామినః తతస్తే తు యథాకాలం కుంతీపుత్రం యుధిష్ఠిరం దీక్షయాం చక్రిరే విప్రా రాజసూయాయ భారత దీక్షితం సతు ధర్మాత్మా ధర్మరాజో యుధిష్ఠిరః జగామ యజ్ఞాయతనం మృతో విప్రైః సహస్రశః భ్రాతృభిర్జ్ఞాతిభిశ్చైవ సుహృద్భిస్సచివైः సహ క్షత్రియైశ్చ మనుష్యేంద్రైः నానాదేశసమాగతైः అమాత్యైశ్చ సనశ్రేష్ఠः ధర్మో విగ్రహవానివ ఆజగ్ముర్బ్రాహ్మణాస్తత్ర విషయేభ్యస్తతస్తతః సర్వవిద్యాసు నిష్ణాతాः వేదాంగపారగాः తేషామావసతాం చక్రుర్ధర్మరాజస్య శాసనాద్ భగవన్నాచ్ఛాదనైర్యుక్తాం సగణానాం పృథక్ పృథక్ సర్వర్తు గుణసంపన్నాం శిల్పినోథ సహస్రశః తేషు తే న్యవసన్ రాజన్ బ్రాహ్మణా నృపసత్కృతాః కథయంతః కథా బహ్వీః పశ్యంతో నటనర్తకాన్ భుంజతాం చైవ విప్రాణాం వదతాం చ మహాస్వనః అనిశం శ్రూయతే తత్ర ముదితానాం మహాత్మనాం దీయతాం దీయతామేషాం భుజ్యతామితి ఏవం ప్రకారాః సంజల్పాః శ్రూయంతే స్మాత్ర నిత్యశః గవాం శతసహస్రాణి శయనానాం చ భారత రుక్మస్య యోషితాం చైవ ధర్మరాజ పృథగ్ దదౌ ప్రావర్తత ఇవం యజ్ఞస్య పాండవస్య మహాత్మనః పృథివ్యామేకవీరస్య శక్రస్యేవ త్రివిష్టపే తతో యుధిష్ఠిరో రాజా ప్రేషయామాస పాండవం నకులం హస్తినపురం భీష్మాయ పురుషర్షభः ద్రోణాయ ధృతరాష్ట్రాయ విదురాయ కృపాయ చ భ్రాతॄణాం చైవ సర్వేషాం యేనురక్తా యుధిష్ఠిరే. వైశంపాయనుడు అన్నాడు, ధర్మజుని ఆజ్ఞను అనుసరించి సహదేవుని ఆనతిపై శీఘ్రంగా పోగల దూతలు దేశాలన్నిటినీ తిరిగి బ్రాహ్మణులను, క్షత్రియులను అందరినీ ఆహ్వానించారు. చాలామందిని తమ వెంట పెట్టుకు వచ్చారు. తమ సంబంధం కలవారిని తీసుకుని రావటంలో ఎవరినీ మర్చిపోలేదు. అక్కడకు వచ్చిన బ్రాహ్మణులందరూ కలిసి సరియైన సమయంలో కుంతీనందనుడైన యుధిష్ఠిరునికి యజ్ఞదీక్షనిచ్చారు. యజ్ఞదీక్షను తీసుకుని ధర్మరాజు వేల కొద్దీ బ్రాహ్మణులు వెంటరాగా యజ్ఞశాలను చేరాడు. ఆ సమయంలో నలుగురు సోదరులు, జ్ఞాతులు, మిత్రులు, మంత్రులు, నానా దేశాల నుండి వచ్చిన ఇతర క్షత్రియులు, మంత్రిగణం అతని వెనుక ఉన్నారు. అప్పుడు నరశ్రేష్ఠుడైన ధర్మరాజు రూపుదాల్చిన ధర్మదేవత వలె ఉన్నట్టు. వేరువేరు దేశాల నుండి అనేకులు బ్రాహ్మణులు వచ్చారు. వారందరూ అన్ని విద్యల్లో, వేదాంగాల్లో ఆరితేరిన వారు. ధర్మజున్న ఆజ్ఞానుసారం ఆత్మీయులతో పాటు బ్రాహ్మణుల నివాసానికై వేరువేరు ఇళ్లను నిర్మించారు. అవి అగ్ని, అన్న, పాన, వస్త్రాదులతో నిండి ఉన్నాయి. అన్ని ఋతువులకు అనుకూల వాతావరణాన్ని అక్కడ శిల్పులు కల్పించారు. రాజుచే సత్కరింపబడిన ఆ బ్రాహ్మణులందరూ అక్కడ నివసింపసాగారు. వినోదభరితాలైన కథలు, నటనర్తకుల కాలక్షేపాలు అక్కడున్నాయి. వారు భోజనాలు చేస్తూ ఆనందమగ్నులై మాట్లాడుకోసాగారు. దానితో అక్కడ సంతోషించిన మహాత్ముల కోలాహలం ఎక్కువగా వినబడింది. వీరికి ఇవ్వండి, వీరికి భోజనం పెట్టండి అనే మాటలు అంతటా నిత్యము మారుమ్రోగాయి. ధర్మరాజు 1,00,000 గోవులను, 1,00,000 పాన్పులను, 1,00,000 బంగారు నాణాలను, అంతే సంఖ్యలో అవివాహితలైన యువతులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా స్వర్గంలో ఇంద్రుడు యజ్ఞం చేసినట్లు భూమిపై అద్వితీయుడైన ధర్మరాజు యజ్ఞం ప్రారంభమైంది. తర్వాత ధర్మరాజు ద్రోణుని, ధృతరాష్ట్రుని, భీష్ముని, విదురుని, కృపుని, దుర్యోధనుని, అతని సోదరులను, ఇంకనూ తనపై ప్రేమగల వారిని ఆహ్వానించడానికి నకులుని స్వయంగా హస్తినాపురానికి పంపాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి రాజసూయ పర్వణి రాజసూయ దీక్షాయాం 33ోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.